వచ్చినప్పుడు ఈడు పక్క పీనుగులాగా ఉండేవాడు. ఇదిగాక అర్థమైంది సార్ ఏంటో. ఎవడు కనిపించినా పొడి చేయడమే. తను పోయి మన సుక్కు పెదనానికి తీసుకొచ్చి చూపించాను. ఆయన చూసి ఈయనెక్కడ పట్టేవారు అని ఆశ్చర్యపోయాడు తెలుసా. ఆ తర్వాత సంవత్సరం మెల్లిగా ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. ఇటు బాగానే పుంజుకున్నాడు. నేను ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పటికి ఆ టెంటుతనం అంతా పోయి మన గుళ్ళ నంది లెక్క కనిపించేవాడు. ఈడు మంచి కాక మీద ఉన్నాడు కదా, ఊటిలో తింటేద్దామని డిసైడ్. ఆ సంక్రాంతికి కుర్రోళ్ళంతా ఎక్కించుకొని వ్యాన్ లో బయలుదేరాను. 3 ఏళ్ళకి మొదటి పోటీ ఆడి ఆసారి సంక్రాంతికి మొదలెట్టినోడు ఒక్క చోట కూడా ఓడిపోలేదు. అన్నిట్లో కొడతానే ఉన్నాడు. వీడికి అస్సలు భయం లేదు. ఉప్పు పగలను మొత్తటే దక్కేశాడు. ఆ రోజు ఎంట్రీకి అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ అక్కలు కొట్టేశారు. వీడికి ఇచ్చిన బిల్డప్ కుర్రాళ్ళందరూ ఎలాగైనా ఈసారి ఇది పడగొట్టాలని కాక మీద ఉన్నారు. నేను కూడా ఆ 7 ధోనిగా దొరికిపోతారనుకున్నా. తెలిసేసాడు బావా. ఒక్కసారి నొదలగానే ఇలాగా దూకేశాడు. అంతే ఎప్పటికి కూడా చల్ల చదివిపోయాడు. మైక్ లో వాడి పేరు చెప్తుంటే కొళ్ళు పులకరించింది. ఎప్పుడు అంత సంతోషపడలేదు బావా.